Hi, hello, good morning. Welcome back to Hema Vlogs after a long time with another video మీషో వ్లాగ్. నేను రీసెంట్గా మీషోలో కొన్ని బట్టలు బ్యాగ్ కొనుక్కున్నాను. బట్టలు అంటే ఒక డ్రెస్, ఒక టాప్. మనకి ఎన్ని ఉన్నా సరిపోవు కదా లేడీస్కి. జెంట్స్కి ఒక్క షర్ట్ ఉన్నా కానీ కూడా 10-15 డేస్ తిరుగుతారు. అదే లేడీస్ అయితే ఆ ఫంక్షన్లో ఈ శారీ చూసారు, వీళ్ళు ఈ డ్రెస్ చూసారు. ఇంక ఇవాళ కొత్తగా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టిన డ్రెస్సులు రిపీట్ అవ్వద్దు, అవుతే మళ్ళీ చూడడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సో నేను మీషోలో టాప్ తీసుకున్నాను. నాకు ఇది 200 పడింది. లైక్ వాళ్ళు 1 అవర్ 2 అవర్ డీల్స్ అని పెడుతూ ఉంటారు కదా, నేను ఆ టైంలోనే తీసుకున్నాను. చాలా సాఫ్ట్ స్మూత్గా ఉంది క్లాత్. కాకపోతే సమ్మర్లో మనం ఈ క్లాత్ వేయలేము కదా, మంటలు వేస్తుంది కాబట్టి. బట్ మనం ట్రావెలింగ్ చేస్తే లేకపోతే ఎక్కడికైనా నియర్ బై ప్లేసెస్ వెళ్ళినా చాలా బాగుంది. రఫ్ యూస్కి, డైలీ వేర్కి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మీరు కావాలి అంటే మీరు మీషోలో కొనుక్కోవచ్చు. నాకైతే నచ్చింది, నేను కొనుక్కున్నాను. నేను షర్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా ట్రై చేసిన అనమాట. ఏదో రీల్ చేస్తున్నా, అది చేస్తున్నా అని కమెంట్స్ పెడతారు. రీల్ అని ఏమి కాదు, నేను ఏదో అవ్వాలని కాదు, జస్ట్ అది వేసుకుంటే ఎట్లా ఉంటుందని. కొంచెం నేను సైజ్ పెద్దగానే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బాగా ఆన్లైన్కి అడిక్ట్ అయిపోయి ఆన్లైన్లో ఉండి ఉండి చూసి నేను ఆఫ్లైన్లో వెళ్తే నాకు పెద్ద డిఫర్ అనిపించట్లేదు. అకార్డింగ్ టు కాస్ట్ చాలా వేరియేషన్ చూపిస్తున్నారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. అండ్ ఆన్లైన్లోనే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనము ఆన్లైన్లో ఇంత అమౌంట్కి ఇంత తీసుకుంటే ఈ పేమెంట్ కానీ మనకు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. అండ్ తర్వాత ఇది చూపిస్తారు, అది అని కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా. అదే ఆఫ్లైన్ అనుకో, సేల్ ఉన్నప్పుడే మనం వెళ్ళాలి, సేల్ లేనప్పుడు వెళ్ళడానికి రాదు కదా. అండ్ ఇది ఇంకొక డ్రెస్ ఏంటి అంటే షరారా అనమాట. బేసిక్గా షరారా అంటే చాలామంది ఏమంటారు పార్టీ వేర్ అది ఇది అని అనుకుంటారు. బట్ పార్టీ వేర్ ఏం కాదు, నార్మల్ బర్త్డే పార్టీస్కి, టెంపుల్స్కి, లేకపోతే మన ఫంక్షన్స్కి ఉంటే ఫంక్షన్ వెళ్ళడానికి. ఈ మధ్య అందరూ హెవీ వస్తుంది అది ఇది అని అంటున్నారు కదా. హెవీ అని ఏమి కాదు, లైట్. నేను కూడా అంత హెవీ వేసుకోను. ఎందుకు అని అంటే నాకు అంత హెవీ నచ్చదన్నమాట, లైట్ వెయిట్గా తీసుకుంటాను. కానీ ఏంది అంటే హెవీ వర్క్ ఉండి మనకు జిల్ అనిపిస్తుంది అని అనుకుంటాం, కానీ అట్లేం లేదు. చాలా సింపుల్, సోబర్, నీట్ ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్. నాకు ఓకే ఉంటేనే నేను ఎవరికైనా ఓకే అని సజెస్ట్ చేస్తాను. మీకు తీసుకోవాలని కాదు, చూపిస్తున్నాను మీషోలో ఎట్లుంటాయి బట్టలు అని. చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, లైక్ ఉండదు, మంచిగా ఉండవు డ్రెస్సెస్, శారీస్ మంచిగా రావతి కాదు అని చెప్పి. కానీ మీషో వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనం తీసుకొని మనకి సప్లై చేస్తారు. అందుకే వాళ్ళు డెలివరీ 1 వీక్ పెడతారు, లేదు అని అంటే 10 డేస్ పెడతారు. మోస్ట్ ప్రాబ్లీ 1 వీకే, కానీ యాజ్ పాసిబుల్ వస్తుంది. కానీ అమెజాన్ లాగా మనకి ఏదో ఒక దగ్గర ఐటమ్స్ కలెక్ట్ చేసి గోదాం అని అంటాం కదా, అట్లా ఏం లేదు. చాలా బాగున్నాయి మీషో ప్రోడక్ట్స్. అండ్ ఈ డ్రెస్ నేను ప్రింట్ ముందు వెనక ఎందుకు చూపిస్తున్నా అంటే, ప్రింట్ మనకి రివర్స్ కూడా వస్తే బట్ట అనేది పాడవ్వదు, ప్రింట్ కూడా పోదన్నమాట, మంచిగా ఉంటుంది. ఏమైనా నైట్ ఫంక్షన్స్కి, ఈ రోజుల్లో మనం అంత జల్దీ హెవీ రెడీ అవ్వట్లేదు కదా. సో సింపుల్ అండ్ నార్మల్ లుక్, ట్రావెలింగ్లో మనం ఎక్కడైనా గుడికి వెళ్తే, ఏదైనా ప్లేసెస్ వెళ్తే దుపట్టా అని ప్రిఫర్ ఏమి కాదు. ఇవాళ రేపు ఎవరేస్తున్నారు దుపట్టా, ఎంత హెవీ హెల్తీ పర్సనాలిటీస్ అయినా దుపట్టా వేయట్లేరు. నాకైతే బై బర్త్ దుపట్టా అలవాటు లేదు. అండ్ నేను మ్యారేజ్ అయిన తర్వాత అసలు నా లైఫ్ స్టైల్కి, డ్రెస్సింగ్ స్టైల్కి, నా ఇన్లాస్కి అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా అది ఏం చేసాం, డెస్టినీ అనుకోవాలంతే. నా డ్రెస్సెస్ వాళ్ళకి నచ్చితే నచ్చో నాకు తెలీదు, ఒకరికి నచ్చాల్సిన పని లేదు. కానీ మన లివింగ్ స్టైల్ మనం మార్చుకోలేము కదా, ప్రతిదీ వింటాము. డ్రెస్, శారీ వాటిలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, దుపట్టా వేసుకోవాలి వేసుకోవద్దు కూడా అది మన ఇష్టం కదా. సో నేను నో కాంప్రమైజ్ డ్రెస్సెస్ విషయంలో. కంపల్సరీ మనకి నచ్చిందే మనం వేసుకోవాలని నేను డిసైడ్ అవుతాను అంతే. అదైతే సెట్ అవ్వాలి, ఎందుకంటే నేను హైదరాబాద్ అమ్మాయిని, వీళ్ళు కొంచెం విలేజ్ స్టైల్. సో నేను వేసుకునే వాళ్ళకి నచ్చిన, జెలస్ ఫీల్ అయిన ఎవరైనా మన స్టైల్ మనమే ఉండాలి.
కాబట్టి దుపట్టా అయినా డ్రెస్సెస్ అయినా మనకి ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చింది. బేసిక్గా నేను చుడిదార్స్ వేసుకోవడం మ్యారేజ్ అయినాక స్టార్ట్ అయింది. యూజువల్గా నేను వేసుకునేదాన్ని కూడా కాదు, ఎందుకంటే చుడిదార్ వేసుకుంటే మా ఇంట్లో మా మమ్మీ, మా తమ్ముళ్ళు, మా డాడీ అండ్ మా మమ్మీ వాళ్ళ డాడీ, తాతయ్య వీళ్ళందరూ ఆంటీ, అమ్మమ్మ అని పిలిచేవారు నన్ను. సో డ్రెస్సింగ్ ఇట్లుందనమాట. ఎప్పుడైనా డ్రెస్ పైన మనము ఆల్రెడీ మనకి మ్యారేజ్ అయిన వాళ్ళకి చైన్ ఉంటుంది కదా, మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా చైన్ ఉంటుంది. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు, అందరూ వేసుకోవట్లేరు కూడా. కానీ డ్రెస్సెస్ పైన ఈ ఒక్క చైన్ హెవీ ఉంటుంది కాబట్టి చాలు మనకి. ఏం లేదు అంటే లైక్ చోకర్ మోడల్, జస్ట్ ఒక మోడల్ అట్లా, లేదు అంటే ఇయర్ రింగ్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. నేనైతే మెటల్ ఇయర్ రింగ్స్, మెటల్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకున్నాను. జస్ట్ చూపిస్తున్నాను మీకు. అండ్ అది షరారా కదా, ఎందుకంటే మనం గోల్డ్ అంటే పిచ్చి ఉంటుంది కదా. ఆల్రెడీ మనకి గోల్డ్ చైన్స్ ఉంటాయి మెడలో, ఇట్స్ కామన్. సో నేను ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ అన్నీ మెటల్ దాంతో పేరప్ చేసుకున్నాను. చున్నీ జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా వచ్చింది అని చెప్పి, అది మీ ఇష్టం. కాబట్టి నాకు మీషోలో అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. బట్టలైనా, షర్ట్స్ అయినా, మెన్స్ వేర్ అయినా, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, చెప్పల, వాట్ నాట్, పూజా ఐటమ్స్ అని ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. వాట్ నాట్ అని చెప్పొచ్చు మనము. డెలివరీ ఒక్కటి మనం ఎజంప్షన్ చేస్తే ఓవరాల్ ప్రోడక్ట్స్ పైన నాకైతే పాజిటివ్ ఇంపాక్టే ఉంది. అండ్ మనము వేరే దానితోటి నేను ఇవేం కంపేర్ చేయలేను. డబ్బులు రీజనబుల్ ఉన్నా కానీ కూడా మనకి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది, అందరూ యాప్ అని అంటారు. ఇందులో వస్తున్న బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే నాకు అనిపించినాయి. వీ కెన్ గో విత్ దిస్. అండ్ నేను బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఈ బ్యాగ్ నాకు 250కి పడింది. జస్ట్ మనం ఫోన్, చార్జర్స్, ట్రావెలింగ్ అట్లా యూజ్ చేయొచ్చు ఈ బ్యాగ్ని. ట్రావెలింగ్ కాకపోయినా జస్ట్ మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము, మన వస్తువులు మనం క్యారీ చేసుకోవడానికైనా ఓకే. బ్యాగ్ చాలా బాగుంది. క్లాత్ ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్. ఈ రోజుల్లో బయట 200 పెడితే ఏం వస్తున్నాయి ఏం రావట్లేవు మనకి తెలుసు అందరికీ. కాబట్టి ఈ ఐటమ్స్ నేను మీషోలో కొనుక్కున్నాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోకి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.